గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని మనం 91వ దశకంలో ఉన్నాం. భక్తి స్వరూప వర్ణనము. శ్రీకృష్ణ త్వత్పదోపాసనమభయతమం బద్ధమిథ్యార్థదృష్టే. శ్రీకృష్ణ త్వత్పదోపాసనమభయతమం బద్ధమిథ్యార్థదృష్టే. మత్యస్యార్థస్య మన్యే వ్యపసరతి భయం యేన సర్వాత్మనైవ. యత్తావత్ప్రణీతానిహ భజన విధీనా స్థితో మోహమార్గే ధావన్నప్యావృతాక్షః స్ఖలతి న కుహచిద్దేవదేవాఖిలాత్మన్. ప్రభు ఆత్మస్వరూప దేవాధిదేవ శ్రీకృష్ణ నశ్వరములగు వారిని నమ్ముకొని వివిధ బాధలను అనుభవించు ప్రాణులకు నీ పాదసేవనము సమస్త భయములను పోగొట్టున్నది, శ్రేయస్కరమైనది. విద్యుక్తముగా నిన్ను ఉపాసించున్నట్టి వారు మోక్ష మార్గమున కండ్లు మూసుకొని సాగుచున్నను పతనము చెందరు. భూమన్ కాయేన వాచా ముహురపి మనసా త్వద్బల ప్రేరితాత్మా. భూమన్ కాయేన వాచా ముహురపి మనసా త్వద్బల ప్రేరితాత్మా. యద్యత్ కుర్వే సమస్తం తదిహ పరతరే త్వయ్యసావర్పయామి. జాత్యాపీహ స్వపాకస్వయి నిహితమనః కర్మ వాగీంద్రయార్థ ప్రాణో విశ్వం పునీతేన తు విముఖమనాస్వత్పదాద్ విప్రవర్యః. నేను శరీరము ద్వారా వాక్కుల చేతను మనస్సు వలనను చేయు పనులన్నింటినీ నీ ప్రేరణతో మాత్రమే నిర్వర్తిస్తున్నాను. వాటినన్నింటినీ పరాత్పరుడవైన నీకే సమర్పించుచున్నాను. పుట్టుకతో చండాలుడే అయినను నీయందే మనస్సు లగ్నమునర్చి తాను చేయు పనులు పలికెడి మాటలు మొదలైన వాటిని అన్నింటినీ నీకే సమర్పించుచో తాను పరమ పవిత్రుడగుటయేగాక సమస్త లోకమును పవిత్రమనర్చును. నీ భక్తికి దూరమైన వాడు ఉత్తమ బ్రాహ్మణ వంశమునందే జన్మించినను పవిత్రుడు కాజాలడు. సకల కర్మలను ఆత్మసమర్పణ భావముతో చేసినప్పుడే అవి సత్ఫలితములనిచ్చును. భీతిర్నామ ద్వితీయాద్భవతి నను మనః కల్పితం చ ద్వితీయం. తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ యథాశక్తి బుద్ధ్యా నిరుంధ్యా. మాయా విద్ధేతు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం. తం త్వాం భక్త్యా మహత్యా సతతమనుభజన్నీశ భీతిం విజహ్యాం. ఈ సకల చరాచర ప్రపంచమంతయును నీ రూపమే. ఈ అద్వైత భావనతో ఈ విశ్వమునందు అంతటను నిన్నే దర్శింతును. ఈ దృశ్య ప్రపంచము అంతయును మనఃకల్పితమే. ఏ ప్రాణికైనను భయమనున్నది మరి ఒక ప్రాణి నుండి మాత్రమే కలుగును. అద్వైత భావన కలవారికి భయకారణమే కనిపించదు. నేను ఆ విషయమును గ్రహించి ఆ భావమును దృఢపరచుకొనుటకై నా శక్తి మేరకు ప్రయత్నించుచున్నాను. కానీ ఒక్కొక్కప్పుడు మనస్సు మాయలో పడిపోవుట వలన ఆ అద్వైత భావన నిలబడుట లేదు. అందువలన మాయావల్లభుడవైన నిన్ను మిక్కిలి భక్తితో అనవరతము ధ్యానింతును. ఆ విధంగా ఈ భయమును తొలగించుకునుటకు ప్రయత్నించుచున్నాను. భక్తేరుత్పత్తి వృద్ధి తవ చరణజుషాం సంగమేనైవ పుంసాం ఆసాద్యే పుణ్యభాజాం శ్రియ ఇవ జగతి శ్రీమతాం సంగమేవ. తత్సంగో దేవ భూయాన్ మమ ఖలు సతతం తన్ముఖాదున్మిషద్భిః. త్వన్మాహాత్మ్య ప్రకారైర్భవతి చ సుదృఢా భక్తిరుద్ధూత పాపా. పవిత్రులైన శ్రీమంతుల సాంగత్యముచే సంపదలు అబ్బినట్లు నీ పాదములను సేవించడి సత్పురుషుల యొక్క సాహచర్యముచే భక్తి ప్రపత్తులు ఏర్పడి అభివృద్ధి చెందును. కావున వారి సాంగత్యము నాకు ఎల్లప్పుడూ ప్రాప్తించుగాక. వారు ప్రవశించిన బోధనల చేతను వివిధములగు నీ మహిమల వలనను ఆ భక్తి దృఢపడును.
భక్తి ప్రభావమున పాపములు పటాపంచలగును. శ్రేయో మార్గేషు భక్తావధిక బహుమతిర్జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్యపి తదు భయతః ప్రధృతం ప్రధృతాత్మా ఉద్యద్ధాసః కదాచిత్ కుహచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగాయన్ ఉన్మాదీవ ప్రనృత్యన్నయి కురు కరుణాం లోకవాక్యశ్చరేయం. మోక్ష మార్గములైన కర్మ జ్ఞానాదులందు భక్తిని ఎక్కువగా పెద్దలు ఆదరిస్తారు. అందువలన క్షేమమును కలిగించు నీ యొక్క అవతార గాథలను, నీ యొక్క నామములను అనేక పర్యాయములు గానము చేస్తూ ఉంటారు. వాటి వలన నా మనస్సు త్వరగా ఆర్ద్రమై పిచ్చివాని వలె ఒకప్పుడు నాలో నేనే నవ్వుకుంటూ ఉంటాను, ఒక్కొక్కప్పుడు ఏడుస్తూ ఉంటాను, మరి ఒకప్పుడు గర్జిస్తూ ఉంటాను, ఇంకొకప్పుడు ఆడుచూ పాడుచూ లోకబాహ్యుడనే తిరిగదను. స్వామి, అట్టి అలౌకికమైన స్థితిని నాకు దయతో కల్పింపుము. భూతాన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షి మత్స్యాన్ మృగాది మత్స్యాన్ మిత్రాణి శత్రూనపి యమితమతిస్త్వన్మయా జ్ఞానమాని త్వత్సేవాయాం హి సిద్ధ్యేన్మమ తవ కృపయా భక్తిదార్ఢ్యం విరాగః త్వత్తత్వస్యావబోధోపి చ భువనపతే యత్నభేదం వినైవ. స్వామి, ఈ పంచమహాభూతములన్నీను నీ రూపములే. ఈ దృశ్యమాన ప్రపంచమంతయు నీ ప్రతిబింబమే. అనగా పక్షులు, చేపలు, మృగాదులు, మానవులు, మిత్రులు, శత్రువులు మొదలగు భేదములతో నిండిన ఈ జగత్తంతయు నీ ప్రతిరూపమే. ఇంద్రియ నిగ్రహముతో నిన్ను సేవింపగా నీ అనుగ్రహము వలననే నీ సేవాభాగ్యము నాకు సిద్ధించును. ఆ విధముగానే నాలో భక్తి దృఢపడును, వైరాగ్య భావన పెంపొందును. అప్పుడు అప్రయత్నముగానే నీ తత్వజ్ఞానము నాకు అవగతమగును. నో ముహ్యన్ క్షుత్రుడాద్యైర్ భవసరణి భవై స్వన్నిలీనాశయత్వాత్ చింతా సాతత్యశాలీ నిమిషలవపి త్వత్పదాద ప్రకంపః ఇష్టానిష్టేషు తుష్టివ్యసన విరహితో మాయికత్వావబోధాత్ జ్యోత్స్నాభిస్వన్నఖేందోరధిక శిశిరితేనాత్మనా సంచరేయం. భగవన్, మనస్సును నీ యందు లగ్నము చేసినందువలన సంసార మార్గమున కలుగు ఆకలి దప్పులు మొదలైనవేవియు నన్ను బాధింపవు. అందువలన ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచు నిమిషలేశమైన నీ పాదసేవ చేయకుండా ఉండను. ఈ ప్రపంచమంతయు మాయ అనుభావం ఏర్పడినందువలన ఇష్ట వస్తువుల వలన సంతోషము, ఇష్టము లేని వాటి వలన ద్వేషమును కలుగవు. నీ సాన్నిధ్యమున నీ కాలిగోళ్ల కాంతులనని చంద్రకిరణములు ప్రసరించుటచే నా మనస్సు చల్లబడును. అప్పుడు నేను సంతోషంతో సంచరిస్తాను. భూతేష్వేషు త్వదైక్య స్మృతి సమధిగతౌ నాధికారోధునా చేత్ త్వత్ప్రేమ త్వత్కమైత్రీ జడమతిషు కృపాద్విష్సు భూయాదుపేక్షా అర్చాయాం వా సమర్చా కుతుకమురుతర శ్రద్ధయా వర్ధతాం మే త్వత్సంసేవీ తథాపి ధృతముపలభతే భక్తలోకోత్తమత్వం. స్వామి, సమస్త ప్రాణులు నీ రూపములేను జ్ఞానము పొందుటకు ఈ జన్మయందు నేను యోగుడను కానిచో నీయందు ప్రేమ, నీ భక్తులయందు స్నేహము, మూఢజనులందు దయ, శత్రువులను ఉపేక్షించుట అనునవి అయినను నాకు కలుగునట్లు చేయుము. నిన్ను మిక్కిలి శ్రద్ధతో అర్చించున్నట్లుగాను ఆ అర్చన దినదినాభివృద్ధి చెందునట్లుగాను చేయుము. ఈ విధముగా నిన్ను సేవించుచున్నందువలన నీ భక్తులలో శ్రేష్ఠుడనుకున్నట్లు నన్ను అనుగ్రహింపుము. ఆవృత్య త్వత్స్వరూపం క్షితిజలమరుదాద్యాత్మనా విక్షిపంతి జీవాన్ భూయిష్ఠ కర్మావళి వివశగతిం దుఃఖజాలే క్షిపంతి. త్వన్మాయా మాభిభూన్మామయి భువనపతే త్వన్మాయా మాభిభూన్మామయి భువనపతే కల్పతే తత్ప్రశాంత్యై త్వత్పాదే భక్తిరేవేత్య వదదయి విభో
సిద్ధయోగి ప్రబుద్ధ. నీ మాయా ప్రభావమునకు లోనైన మానవులు నీ స్వరూపమును గుర్తింపలేకున్నారు. నీ మాయ పాంచభౌతికములైన వస్తువుల రూపములో వారిని మోహపరవశులను చేయుచున్నది. అలాగే అనేక కర్మలు చేయుచు కర్మ ఫలితములు అనుభవించుచు అస్వతంత్రులేయున్న జీవులకు అది దుఃఖమును కలిగిస్తున్నది. అట్టి నీ మాయ నుండి తప్పించుకొనుటకు భక్తియే పరమ సాధనమని ప్రబుద్ధుడైన సిద్ధయోగి యొక్క ఉపదేశముల వలన తెలుసుకున్నాను. దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదిత వివేకోహమాచార్యవర్యాత్ లబ్ధ్వా త్వద్రూపతత్వం గుణచరిత కథాజుద్భవద్భక్తి భూమా మాయామేనాంతరిత్వా పరమసుఖమయే త్వత్పదే మోదితాహే తస్యాయం పూర్వరంగః పవనపురపతే నాశయాశేషరోగాన్. స్వామి, ప్రాణులన్నీయును దుఃఖములను అనుభవించుట చూచి ఈ లోకమంతయు శోకమయమే అని గ్రహించాను. కావున ఉత్తమ గురువులను ఆశ్రయించి సేవించినచో వారి అనుగ్రహము వలన నీ స్వరూపతత్వము బోధపడును. నీ గుణములను గూర్చియు లీలామయములైన నీ కథలను గురించియు వినుట వలన నీ యందు భక్తి కలుగుతుంది. అంతటా ఈ మాయ నుండి బయటపడి పరమ సుఖమయములైన నీ పాద పద్మములను ఆశ్రయించి ఆనందిస్తాను. ఈ నా ప్రయత్న పరంపర అంతయును ఆ సాధనలకు పూర్వరంగము. కావున గురువాయూరప్ప, నా సమస్త రోగములను తొలగింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.